ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రథసప్తమి అండి. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యభగవానికి అర్ఘ్యమిస్తే చాలా మంచిదండి. అంతేకాకుండా ఆవు పిడకలతో పాలను పొంగించి పరమాన్నం వండాలి. రథం ముగ్గుని వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి 7 చిక్కుడుకాయలతోని చిక్కుడు రథాన్ని చేసి ఎర్రని పూలతో అలంకరణ చేయాలి. ముందుగా గణపతికి పూజ చేసుకొని 7 తెల్లని జిల్లేడు ఆకులను తీసుకొని వచ్చి ఆ ఆకుల మీద గోధుమలు వేసుకొని 7 మట్టి ప్రమిదలు పెట్టుకొని 7 దీపాలు అయితే మనం గోధుమ దీపారాధన చేసుకోవాలి. అంతేకాకుండా 7 జిల్లేడు ఆకులను కూడా తీసుకొని వచ్చి మనం వండిన నైవేద్యాన్ని కూడా 7 జిల్లేడు ఆకుల మీద పెట్టి సూర్య భగవానికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకోవాలి. ఇదంతా కూడా ఉదయాన్నే సూర్యకిరణాలు పడుతున్న వేళ రథసప్తమి పూజను కనుక చేసుకున్నట్లయితే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే అవన్నీ కూడా దూరం అవుతాయి. అలానే చర్మ సంబంధితమైన ఎలాంటి వ్యాధులున్నా కూడా దూరం అవుతాయండి. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానికి గోధుమల దీపారాధన చేసి ఈ మాఘమాసంలో పూజ చేసుకున్నట్లయితే మనం కోరుకునే ఎలాంటి కోరికలను నెరవేరుతాయి. అలానే ఇంటికి అంతా కూడా శుభం చేకూరుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం రథసప్తమి పూజనైతే చేసుకోండి.